సార్ ఏంటి సార్ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి ఒక సంవత్సర కాలం అయితే అవుతుంది కదా. తెలక మమ్మల్ని అడుగుతున్నారంటవా? అంటే ప్రజాస్పందన ఏ విధంగా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏమనుకున్నారు? జైల్లో పెడతాం, కూలీలు చేస్తాం, జనాన్ని అంటాం, ఇవి చేస్తున్నారు. కేసులు పెట్టడం, కేసులు పెడతాం, జనాన్ని కాళ్ళు ఎరగడం, ఇటువంటి చేస్తున్నారు. అంటే ఎందుకని ఇలా చేస్తున్నారంటారు? వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇలా చేస్తున్నారా? ఏ ముఖ్యమంత్రి చేస్తున్నాడట. రైతులేనండి. ఎలా ఉందండి మరి రైతాంగం పరిస్థితి ఏ విధంగా ఉంది బాబు గారు వచ్చిన తర్వాత? రైతులకు ఏ విధమైన సంక్షేమాన్ని అంది? తెలిసిండే మమ్మల్ని అడుగుతున్నారు. ఏం చెప్పమంటాము? చెమటలా జైల్లో పెడతాం, కూలీలు చేస్తున్నారు, ఈ కాళ్ళు ఎరగడం పడుతుంది. సూపర్ 6 పరిస్థితి ఏమైందండి? సూపర్ 6 పరిస్థితి ఏమైంది? ఏమైంది? వదిలిపెట్టేసాడుగా ఈ కళ్ళు. ఇంకేముంది? ఇస్తానన్నాడు కానీ అమల్లోకి రాలేదు. మరి లేదంటే నాలుగు వస్తాను అంటున్నాడు. ఈ లేదని ఎవడు అన్నా కానీ అంటే నాలుగు వస్తానని మన పబ్లిక్ కానీ అంటే నాలుగు మందం అంటున్నారు కదా ఆయన. మందం కాదు, నాలుగు వస్తానని ఏం మాట్లాడడం ఇక అన్ని ఎందుకు ఇంకా. కాదండి, మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళంతా భయపడుతున్నారా రెడ్ బుక్ని చూసి? పారగొట్టాలనే కాలని ఆంధ్రాలో లేకుండా పడుతుంటే. అంటే ఇప్పుడు రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఆర్థికంగా వెనకకి తోసేశారు, పథకాలు అవన్నీ చిన్నగా సమకూర్చుకుంటూ వస్తున్నామని చెప్తున్నారు కదండి. మరి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు వస్తున్నాడుగా. తను అన్నాడు ఇప్పటికైనా. నమ్మకం ఉందా? నమ్మకం లేదు. ఇస్తానంటే ఇచ్చింది దానికాను ఈయన దానికి తేడా లేదు. ఎట్ నమ్మకం ఉండదు? ఇచ్చినప్పుడు మనం చెప్పుకోవాలి. మళ్ళీ రాజధానికి పొలాలు అడుగుతున్నారంట కదండి. పొలాలు తగ్గుతున్నాడు కదా. అంటే అంత అవసరం ఉంటుందా? అంత స్థలం ఆక్యుపై చేసే అవకాశం ఉంటుందా రాజధాని? అది వాళ్ళకే తెలుసు, నాకే తెలుసు. అంటే ఇంకా గతంలో పరిపాలించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనా తీరుకి చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్న సంవత్సరం పరిపాలనా తీరుకి వ్యత్యాసం ఏంటంటారు గురువుగారు? ఏం చెబుతాయి అన్నీ చెప్పుకోకూడదు. అంటే ఆయన ఉన్నప్పుడు రైతులకి సామాన్య ప్రజలకు ఎలా ఉంది, ఈయన వచ్చిన తర్వాత రైతులకి సామాన్య ప్రజలకు ఎలా ఉంది? మీకు తెలుసు అంతా, మమ్మల్ని అడగాలని కాకపోతే